నమస్తే వెల్కమ్ టు తొలి వెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు భారీ వర్షాలు తెలంగాణ అంతా కూడా అతలాకుతలమవుతుంది మరోవైపు ప్రతిపక్షాలు అధికార కాంగ్రెస్ పార్టీ మీద వరుసగా విమర్శలు చేస్తోంది గురుకుల ఇక కస్తూర్బా విద్యాలయాల్లో ఉన్నటువంటి పిల్లల్ని పట్టించుకోవట్లేదు పురుగులు అన్నం పెడుతున్నటువంటి పరిస్థితి అంటూ కూడా ఇక విమర్శలు చేస్తోంది మరోవైపు హైడ్రా మీద కూడా విమర్శలు వస్తున్నాయి ప్రశంసలు వస్తూ ఉన్నాయి రీసెంట్గా నాగబాబు ఒక ట్వీట్ చేసిండు రేవంత్ రెడ్డిని హైడ్రాను మెచ్చుకుంటూ ఆయన ట్వీట్ చేసిండు సో ఈ మూడు అంశాల గురించి మాట్లాడదాం ప్రస్తుతం రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు రియాజ్ గారు నమస్తే అండి సో ప్రధానంగా తెలంగాణలో అటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఖమ్మంకు సీఎం రేవంత్ బయలుదేరినటువంటి పరిస్థితి సో వర్షాల గురించి ఏం చెప్తారు శ్రీశైలం గారు ప్రకృతి అనేది సహజ సిద్ధమైన ప్రక్రియ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నదే మన ముందున్న ప్రశ్న మా సీతక్క గారు గౌరవ మంత్రి వర్యులు మహబూబాదు ములుగులో ఈ వర్షాలు వస్తూ ఉన్నప్పుడు ప్రజలను పరామర్శించే క్రమంలో ఉన్నారు అక్కడే బస్ చేశారు గౌరవ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు వరంగల్ కేంద్రంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు అలాగే గౌరవ మంత్రులు మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం కేంద్రంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు గతంలో కూడా వరదలు వచ్చాయి గతంలో వరదలు వచ్చినప్పుడు టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ఇప్పుడు మనకు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా సమీక్ష చేస్తున్నారో ప్రజలు సమీక్షించుకోవాలి ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే నిజంగా తెలంగాణ అనేది దక్కన్ పీఠభూమి మీద ఉన్న ఒక ఎత్తైన నేల ఇక్కడ మన కరువే ప్రధానమైన ప్రకృతి వైపరీత్యం తప్ప వరదలు ఉండకపోయేది ఎందుకు పట్టణాల్లో వరదలు వస్తున్నాయనే విషయాన్ని ప్రధానంగా మనం చెక్ చేసినప్పుడు మనకు వరదలకు రెండు కారణాలు ఉంటాయి ఇన్ఫ్లో ఉంటుంది అవుట్ఫ్లో ఉంటుంది అంటే ఒక చెరువు ఉన్నప్పుడు పల్ల ప్రాంతంలో చెరువు ఉన్నప్పుడు ఇన్ఫ్లో అంటే అందులోకి చేరే నీళ్ళన్నీ కూడా కాలువల ద్వారా అక్కడికి వస్తాయి అవుట్ఫ్లో అంటే చెరువు నిన్నప్పుడు మత్త రూపంలో తూముల ద్వారా నీరు బయటికి పోతూ ఉంటుంది ప్రధానంగా హైదరాబాద్ వరంగల్ లాంటి నగరాల్లో ఖమ్మం లాంటి నగరాల్లో ఈ ఇన్ఫ్లో అంటే లోపలికి వచ్చే నీళ్ళ మీదనే నాలాలే ఆక్రమించబడ్డాయి అవుట్ఫ్లో నీళ్లు బయటికి పోవాలంటే అవి ఆక్రమించబడ్డాయి కాబట్టి నీరు తనదారిన పోతూ ఉంటుంది నీరు దారిలోకి వచ్చి మనం మానవ నివాస కేంద్రాలు ఏర్పాటు చేసినాం కాబట్టి ఇన్ఫ్లోలు అవుట్ఫ్లోలు మూసివేయబడ్డప్పుడు నీరు ఆటోమేటిక్గా జనవాసాల్లోకి వస్తూ ఉంటుంది కాబట్టి మేమేమంటున్నాం అంటే వాటిని నువ్వు క్లియర్ చేయకుండా ఇన్ఫ్లో అవుట్ఫ్లోలను క్లియర్ చేయకుండా చెరువులను రక్షించకుండా పర్యావరణాన్ని రక్షిస్తాం 1992లోనే డియో జీనోలో ఒక సదస్సు జరిగినప్పుడు అంతర్జాతీయ దళిత సదస్సు జరిగినప్పుడు భారతదేశము పార్టిసిపేట్ చేసింది అంతర్జాతీయ ఒప్పందాల మీద సంతకం పెట్టింది రేపు హైదరాబాద్ నగరాన్ని ఒక అందమైన నగరంగా కాపాడాలన్నా పర్యావరణం రక్షించాలన్నా ఎకాలజీ బ్యాలెన్స్ చేయాలన్నా భవిష్యత్ తరాల కోసం సంతులిత అభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయాలన్నా కూడా హైడ్రా లాంటి చర్యలు తప్పవు ఒక అంశం మీ దృష్టి తీసుకొస్తున్నాను చాలామంది ఏమనుకుంటున్నారంటే హైడ్రా అంటే కూల్చివేతలకి పేల్చివేతలకు సంబంధించిన మిషన్ అనుకుంటున్నారు రాంగ్ హైడ్రా అనేది పర్యావరణం రక్షించేది ఎకలాజీ బ్యాలెన్స్ చేసేది చెరువుల్ని కబ్జాకు గురైన పార్కుల్ని నాలాల్ని కాలువల్ని క్లియర్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేది రియాజ్ గారు ప్రధానంగా మనం అనుకున్నాం ఏదో ఒకటి రెండు కట్టడాలు అక్రమ కట్టడాలు ఉండొచ్చు హైదరాబాద్లో అనుకున్నాం కానీ ఇవాళ హైడ్రా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే 13 చెరువులు 1100 అక్రమ కట్టడాలు అని చెప్పేసి 250 విల్లాల అక్రమ కట్టడాలను ఒక్కొక్కటి రోజుకు కొన్ని కుప్పలుగా అక్రమ కట్టడాలు బయటపడతా ఉన్నాయి ఇవన్నీ కూలుస్తుందా లేకపోతే బయటకు చెప్పడం మాత్రమే తిలా పాపం తలా పిడికెడని మనకు తెలుగులో ఒక సామెత ఉన్నది అక్రమ వలసలు ఏవైతే ఉన్నాయో అవి ధనవంతుల రూపంలో బయటకు వచ్చినప్పుడు ధనం ప్రవహించినప్పుడు భూ కబ్జాలు ఆరంభమవుతూ ఉంటాయి అంటే ఎక్కడైతే వివాదాస్పదమైన ల్యాండ్ ఉందో ఫ్రీగా ల్యాండ్ ఉందో అది గతంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తప్పిదాల వల్ల అట్లాగే ఈ భూ కబ్జాదారుల యొక్క భూకాంక్షల వల్ల చెరువులే మింగేసినాడు నాలాలే మింగివేయబడ్డాయి పార్కులే అదృశ్యం అయిపోయినాయి కాబట్టి అవి ఎన్ని సంఖ్యలో ఉన్నా ఎంత పెద్దలు దాన్ని వెనుకున్నా కూడా ఆపరేషన్ కొనసాగుతూ ఉంటుంది ఇక్కడ అర్ధరాత్రే అన్నీ అవుతాయని మేము చెప్పట్లేదు ఒక ప్లాన్ ప్రకారము సంసిద్ధమై మొట్టమొదటిసారిగా ఈ ఇన్ఫ్లో అవుట్ఫ్లోకి సంబంధించిన నిర్మాణాలు ఏవైతున్నాయో వాటిని మేము గుర్తిస్తూ ఉన్నాం గుర్తించి చెరువుల కబ్జా నుంచి రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ చేసే క్రమంలోనే ఖచ్చితంగా అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా అట్లాగే అవతల వాళ్ళ మీద మా మీద ఎంత ప్రెషర్ పెట్టినా కూడా మేము దాన్ని ఛేదించే ప్రయత్నం చేయలేదు ఇక్కడ నుంచి వీళ్ళు ఢిల్లీకి పోయిన పెద్ద మనుషులు కొంతమంది ఉన్నారు పోతే అక్కడ అధిష్టానం రాహుల్ గాంధీ గారు ప్రధానంగా హైడ్రా చర్యలను కానీ పర్యావరణ రక్షణ చర్యలు కానీ ఆమోదించారు ఈరోజు నాగార్జున లాంటి వాళ్ళ ఆస్తుల్ని సింబాలిక్గా మేము కూల్చేసాం అంటే ఒరిజినల్గా అక్కడ ఉంది కాబట్టి ఎందుకోసం అంటే ప్రజలకు తెలవాలి అంటే ముఖ్యమంత్రి గారు ఎంత కమిట్మెంట్తో ఉన్నారో విషయం మీద ఈరోజు దాని తర్వాత మాకున్న యాక్షన్స్ ఏవైతున్నాయో రేవంత్ రెడ్డి గారి కీర్తి ఏదైతుందో అది ఆకాశాన్ని అంటింది ఆ ఆకాశాన్ని అంటిన కీర్తి మీద ఉమ్మివేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆకాశం మీద ఉమ్మివేస్తే ఏమైందో మనకు తెలుసు కాబట్టి హైడ్రా అనేది దయచేసి మీరు
కూల్చివేతలకు పేల్చివేతలకు మాత్రమే పరిమితమైన మిషన్గా చూడొద్దు. హైడ్రా అనేది పర్యావరణాన్ని, ఎకాలజీని, అట్లాగే భవిష్యత్తు తరాలకు సంబంధించిన అభివృద్ధిని ఇది తీసుకునేది. మీకు ఇంకో విషయం కూడా మీ ద్వారా నేను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అదేంటంటే ఈరోజు భారతదేశంలో ఢిల్లీ కానీ బాంబే, ముంబై నెంబర్ 1గా ఉంది, ఢిల్లీ నెంబర్ 2గా ఉంది. దేంట్లో అంటే జనాభాలో. కాబట్టి వాటికి అటు యమునా నది ఢిల్లీకి చుట్టుపక్కల ఉంది, ఇక్కడ పశ్చిమ కనుమలు బొంబాయికి చుట్టుపక్కల ఉన్నాయి. మరి భారతదేశంలో ఎక్స్పాన్షన్కి అవకాశం ఉన్న సిటీ హైదరాబాద్ మాత్రమే. ఈరోజు దేశానికి ఒక దిక్సూచిలాగా కనిపించే హైదరాబాద్ని మనం రక్షించాలి. హైదరాబాద్ ఎంత బాగా డెవలప్ అయితే తెలంగాణ అంత బాగా డెవలప్మెంట్లో బాగా పంచుకునే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే హైడ్రా ఆపరేషన్స్ ఎంత అద్భుతంగా జరుగుతున్నాయో మేము చూస్తున్నాం. ఇప్పుడు మన ఛానల్ ఏదైతే ఉందో తొలి వెలుగులోనే మీరు 2-3 సార్లు ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నారు. ఎక్కడ తీసుకున్నా కూడా 97 to 98 ప్రజలు హైడ్రా ఆపరేషన్లు ఆస్వాదిస్తున్నారు కదా. మీరు కూడా ఒక డైనమిక్ జర్నలిస్ట్గా చాలా సందర్భాల్లో ప్రజలతో మీరు మమేకమైనారు, అనేక డిబేట్లు పెట్టారు. గతంలో కూడా ఒకసారి నాతో ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అది కొన్ని లక్షల మందికి రీచ్ అయిపోయింది, అనేక ఫోన్లు నాకు వచ్చాయి. అంటే రేపు హైడ్రా ఆపరేషన్స్ కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా వ్యాడ్రా రూపంలో వరంగల్కి, క్యాడ్రా రూపంలో ఖమ్మంకి, మ్యాడ్రా రూపంలో మహబూబ్ నగర్కి, ఆడ్రా రూపంలో ఆదిలాబాద్కి పోవాలని కూడా ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అంటే ప్రజలు ప్రకృతి ప్రేమికులు. తెలంగాణ ప్రజల్ని ప్యాగన్స్ అంటారు, అంటే ప్రకృతిని ప్రేమించే ప్రజలు. కాబట్టి వాళ్ళు నివసించే ప్రాంతం సురక్షితంగా లేకుండా వాళ్ళ జీవితం కూడా సురక్షితంగా ఉండదు. కాబట్టి ఈ ఆపరేషన్ ఇప్పుడు మేము హైదరాబాద్ మీద ఫోకస్ చేస్తున్నాం. త్వరలోనే ముఖ్యమంత్రి గారు బహుశా దీన్ని రాష్ట్రం మొత్తం విస్తరింపజేస్తారని మేము భావిస్తూ ఉన్నాం. కస్తూర్బా విద్యాలయాల్లో, గురుకుల పాఠశాలలో పురుగులు అన్నం పెడతా ఉన్నారు. పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు. గత ప్రభుత్వంలో ఇదే పరిస్థితి, మీ ప్రభుత్వంలో ఇదే పరిస్థితి. ఎట్లా చూస్తారు? ప్రతిపక్షాలు పాలమాకులో ఉన్నటువంటి విద్యార్థుల్ని పరామర్శిస్తూ మాట్లాడుతున్నట్టు మాటలు ఇవి. శ్రీశైలం గారు గురుకుల కాన్సెప్ట్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో తెలంగాణలో ప్రవేశపెట్టిన పార్టీనే కాంగ్రెస్ పార్టీ. 1971లో గౌరవ ప్రధాని, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న పివి నరసింహారావు గారు, తర్వాత వారు గౌరవ ప్రధానిగా ఉండేది, వారి ఆధ్వర్యంలో సర్వేల్లో మొట్టమొదటి గురుకుల పాఠశాల ఏర్పాటు చేశాం. మొత్తం ఇండియాలో దట్ ఈస్ ద ఫస్ట్ గురుకుల ఇన్స్టిట్యూషన్. అట్లాగే కస్తూరిబా పాఠశాలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి వాటిని ఆరంభించిన మేము, వాటి ఎట్లా నడపాలో కూడా మాకు తెలుసు. శంకరన్ గారి ఆధ్వర్యంలో గురుకులను డెవలప్ చేసింది కూడా మేమే. అయితే సహజంగా వాటిని వర్షాకాలం వచ్చినప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ ఏం చేసిందంటే విస్తారంగా గురుకులాలను విస్తరించే ప్రయత్నం చేసింది, కానీ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయలేదు. దానికి సంబంధించిన బేస్ను డెవలప్ చేయకుండా కేవలం వాళ్ళు ఏం చేశారంటే పెట్టుకుంటూ పోయినారు. అందులో ఉద్యోగుల సంఖ్య ఖాళీగా ఉంది, అట్లాగే పనివేళల్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. అందుకోసం వెరీ రీసెంట్గా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ గురుకులాలు, అట్లాగే 50 చోట్ల పక్కా గురుకులాల కన్స్ట్రక్షన్ ఉంది. ఎప్పుడైతే 50 చోట్లను మేము గుర్తించి పక్కా గురుకులాల కన్స్ట్రక్షన్ తీసుకొచ్చామో ఆ చుట్టుపక్కల ఉండే గురుకులాలను ఒక దగ్గరికి వస్తూ ఉంటాయి. దీన్ని మేము భవిష్యత్తులో మోడల్ స్కూల్స్ రూపంలో ప్రతి కాన్స్టిట్యూషన్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. త్వరలోనే నాకు తెలిసి ఇంకో 48 గంటల్లో 72 గంటల్లో తెలంగాణలో విద్యా మిషన్ రాబోతూ ఉంది. ఒక ప్రముఖుడు మనకు చైర్మన్ కావడానికి అవకాశం ఉంది, విద్య మీద అవగాహన వాళ్ళు. త్వరలోనే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే ఈ గురుకులాలకు సంబంధించిన సమస్యలు ఏవైతున్నాయో అది కేవలం భోజనం సమస్య మాత్రమే కాదు, పుస్తకాల సమస్య కావచ్చు, వాళ్ళ కెరీర్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, పక్కా బిల్డింగ్లు కావచ్చు, వాటి మీద చర్యలు తీసుకుంటాం. తప్పనిసరిగా న్యాయం చేసే దిశగానే మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ చర్యలు కూడా ఆల్రెడీ ఆరంభమయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక త్వరలోనే విద్యా కమిషన్ చైర్మన్ నియామకం జరగబోతుంది. ఖచ్చితంగా విద్యార్థుల సమస్యలు సాల్వ్ చేయబోతున్నామంటూ డాక్టర్ రియాజ్ చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. ఓవైపు వరదలతో రాష్ట్ర ప్రభుత్వం అంతా ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టింది. ఇక రేవంత్ రెడ్డి నుంచి కింది కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు గ్రౌండ్లో ఉంటున్నారు, ప్రజలకు అండగా ఉంటున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆఫ్టర్ వరదల తర్వాత మరి విద్యలో ఎటువంటి మార్పు జరగబోతుంది, ఇక హైడ్రా కొత్త కూల్చివేతల్ని, అక్రమ కట్టడాలని ఎట్లా ఐడెంటిఫై చేయబోతుందో చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.